హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి వీడియో అర్థమైపోయి ఉంటుందండి. ఈ రోజు ట్రైన్ జర్నీ అయితే నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు మా హస్బెండ్ తో ఫ్యామిలీతో చేశాను కానీ సింగిల్ గా పిల్లలిద్దరిని తీసుకుని ఎప్పుడు చేయలేదు. నా కష్టాలు ఎలా ఉన్నాయి, ట్రైన్ జర్నీలో నేను ఎంత కష్టపడ్డాను, ట్రైన్ జర్నీ చేస్తూ ఎంత ఇబ్బంది పడ్డాను, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. సరే, ట్రైన్ ఎంత రష్ గా ఉందో అయినా ఎలా కూర్చున్నాను అనుకుంటున్నారా? ఒక సస్పెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే నార్మల్ గా అయితే నాకు ట్రైన్ జర్నీ అంటే భయం. ఎందుకంటే హస్బెండ్ ఉన్నా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా వెళ్ళడం అంటే పెద్ద భయం ఉండదు. మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ కంటే ముందు కూడా ట్రైన్ జర్నీస్ అయితే చేశాను. మా హస్బెండ్ తో చేశాను, ఫ్యామిలీ మెంబర్స్ తో చేశాను. కానీ పిల్లలు పుట్టాక ఇప్పటి వరకు చేయలేదండి. ఎందుకంటే బస్ కాదు కదా, ఇది ట్రైన్. ఎందుకు రిస్క్ అనిపించి మాక్సిమం బస్ జర్నీ ఎక్కువ చేసేదాన్ని. ఇలా ట్రైన్ జర్నీ ఏదైనా ఉంది అంటే మాక్సిమం స్కిప్ చేసేదాన్ని. సో అనుకోకుండా ఇంకా నిడదవోలు నుంచి రిటర్న్ అవ్వడానికి బస్ జర్నీ అయితే 2.5 hours పైన, మాక్సిమం 3 hours జర్నీ పడుతుంది. పిల్లలతో నాకు చాలా హెడేక్ వచ్చేస్తుందని అందరూ కూడా ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటది, ట్రైన్ బుక్ చేసుకో అది ఇది అన్నారని ఓకే ఈసారి ట్రై చేద్దాం, రిస్క్ తీసుకుందాం అని చెప్పి రిస్క్ తీసుకున్నాను. అంటే ఇంకా మా తమ్ముడు అక్కనే బుక్ చేస్తానని ఇంకా వాడు బుక్ చేసేసాడు. ఈవినింగ్ 5:30కి అనుకుంటా మేము ట్రైన్ ఎక్కుదామని వచ్చాము. చాలా రిస్క్, ఎందుకంటే పిల్లలతో కదా. మేము వచ్చేసరికి టైం పట్టింది, గృహప్రవేశం కాబట్టి అక్కడ పనులన్నీ ముగించుకుని స్పీడ్ గా వెళ్ళేసరికి కొద్దిగా టైం పట్టింది, కొద్దిగా లేట్ అయింది మాకే. అప్పటికే ట్రైన్ రావడం, వెంటనే లోపలికి వెళ్ళడం. మేము వెళ్ళేసరికి ట్రైన్ లో ఎంత మంది ఉన్నారు చూసారా. కూర్చోవడానికి మా సీట్ లో వేరొకరు కూర్చున్నారు. అప్పుడు నేను ఇంకా బుక్ చేసుకున్నాను అది ఇది అని చెప్పిన తర్వాత వాళ్ళు లేవడం, కూర్చున్నాను. అయితే బాబు పాప ఇద్దరిని నేను మేనేజ్ చేయలేకపోతాను, ఎందుకంటే సింగిల్ సీట్ కదండి. బాబును ఒక ఆవిడ ఎత్తుకున్నారు, పాపని నేను ఎత్తుకున్నాను. ఇంకా అలా ఎత్తుకుని ఫైనల్ గా ఏలూరు అయితే రీచ్ అయిపోయాం. మాక్సిమం 1.5 hour జర్నీ పట్టిందండి. మధ్యలో కొంచెం సేపు ట్రైన్ ఆపేశారు. 1 hour జర్నీ కాస్త 1.5 hour అయింది. ఇదేనండి నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి. సో ఏలూరులో అయితే నేను దిగేశాను. మా హస్బెండ్ వచ్చారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నా జర్నీ ఎలా సాగింది, ట్రైన్ జర్నీ బాగుందా లేదా అనే విషయాన్ని అయితే చెప్తాను. నార్మల్ గా అయితే నేను బస్ జర్నీ ఎందుకు చేస్తానంటే, ఇక్కడ ఏలూరులో ఎక్కితే ఇంకా మా ఊర్లో ఇంకా అలా రోడ్డు దిగేసరికి మా అమ్మ మా నాన్న ఎవరు కూడా నాకు అందుబాటులో ఉంటారు. సో ఇంకా నాకు నడిచే ఆ ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి నాకు ప్రయాణం పెద్ద ఇబ్బంది అనిపించదు. బస్సులో ఎలాగో కూర్చుని ఉంటాం కాబట్టి పిల్లలు ఎలాగో నేనంటే కొద్దిగా భయపడతారు. అంటే అమ్మలంటే కొడతారేమని భయం ఉంటది. పైగా సింగిల్ గా ఉంటాను కాబట్టి నేను ఏమన్నా అంటానేమని ఎక్కువ గోల్ చేయరు, ఎక్కువ అల్లరి కూడా చేయరు. అందుకని నాకు పెద్ద బస్ జర్నీ అనేది ఇబ్బంది అనిపించదు. ఇంకా నిడదవోలు వెళ్ళేటప్పుడు కూడా అంతే, ఏలూరులో ఎక్కాను, ఆ తర్వాత నిడదవోలులో దిగాను. కొద్దిగా జర్నీలో అటు ఇటు అల్లరి చేసినా నాకు అది అలవాటే కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. ట్రైన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, పిల్లలతో ఎక్కుతున్నాను కదా, ఈ మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్లు ఇవన్నీ చాలా జరిగినాయి కదా. నాకు ట్రైన్ ఎక్కేటప్పుడు కాల్ పైన పెడుతున్నాను కానీ స్కిప్ అయిపోద్దా ఏంటి, ఈ టెన్షన్ సరిపోయింది. మీకు చెప్తే కామెడీగా అనిపిస్తుంది కానీ ఆ టైంలో నిజంగానే సీరియస్ గానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే లగేజ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. మా హస్బెండ్ బ్యాగ్ పట్టుకెళ్తున్నా, నా చేతుల్లో 2 బ్యాగులు ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ తగిలించుకున్నాను, మొబైల్ తో షూట్ చేస్తున్నాను. సో ఇంత రిస్క్ తీసుకుని నేనైతే ట్రైన్ ఎక్కాను. ఇంకా ఏలూరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక టెన్షన్ ఏంటంటే, ఏలూరు ఏ టైంకి వస్తుంది, ఏలూరు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అందుకని కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఇంకా ఫోన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నాను ఏంటని ఫోన్ చేయడం అలా. ఎలా అయితే ఏలూరు వచ్చేసరికి 1.5 hour టైం పట్టింది. నేను వచ్చేసరికి మా హస్బెండ్ మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి, ఆయనకు కూడా ట్రైన్ గురించి తెలుసు కాబట్టి మేము ఏ బోగిలోంచి దిగుతామో అక్కడికి వచ్చి నుంచున్నారు. సో ఆయన రావడం దిగడం, ఇంకెలా దిగిన తర్వాత నడుస్తున్నాం. ఇప్పటి వరకు ఒక ఇబ్బంది అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఇబ్బంది ఏంటంటే లగేజ్ ఎక్కువ ఉంది. నార్మల్ గా బస్సులో అయితే ఒకవేళ మా ఊరు నుంచి వచ్చినా ఏలూరులో బస్ స్టాప్ దగ్గర దిగుతాను, లేకపోతే మా హస్బెండ్ పలానా చోట దిగమంటే అక్కడ దిగుతాను. నేను దిగేసరికి ఆయన బైక్ మీద ఉంటారు. సో ఇంకా దిగిన వెంటనే బైక్ ఎక్కి ఇంటికి రావడం పెద్ద ఇబ్బంది అయితే నాకు అనిపించదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎంత దూరం నడిచానో చూసారా, పైగా లగేజ్. నిజంగా ట్రైన్ జర్నీ అయితే బానే ఉంది కానీ ఈ నడవడం ఇదే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, పిల్లలతో ఉన్న వాళ్ళు మాక్సిమం బస్ జర్నీ బెటర్. ఒకవేళ లాంగ్ జర్నీ అయ్యి ట్రైన్ లో వెళ్తేనే ఇది ఓకే అవుతుంది, లేదంటే కుదరదు అనుకునే వాళ్ళు వెళ్ళండి. కానీ మాక్సిమం బస్ అయితేనే మీకు పిల్లలతో ఈజీగా ఉంటది. ఎందుకంటే బస్ లో ఎవరైనా వచ్చి కూర్చోవాలనుకున్న చిన్నపిల్లలు కదా అని మీరు కూర్చోబెట్టుకోవడానికి మనకి కొద్దిగా జాలి చూపిస్తారు.
ట్రైన్ అలా కాదు కదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. పైగా విజయవాడ అంటే విజయవాడ ఆగుతుంది, విజయవాడ స్టేషన్ లో ఆగుతుంది ఆ ట్రైన్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ ట్రైన్ నిండా బోల్డంత మంది జనాలు ఉంటారు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం బస్ అయితేనే మీకు పిల్లలతో చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. మీకు వెహికల్ ఏమన్నా ఉండి వెహికల్ మీద వెళ్తే అది వేరే ఒక మ్యాటర్ అనుకోండి. ఒకవేళ ఇలా జర్నీ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సలహా అయితే ఇది. ఫైనల్ గా ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి అయితే వస్తున్నాను. నిజంగా నాకైతే చాలా హెడేక్ వచ్చేసింది. ఎందుకు ట్రైన్ జర్నీ చేశాను అనిపించింది. నార్మల్ గా అయితే అక్కడ ఎక్కి ఇక్కడ దిగుతాము, నాకు పెద్ద అనిపించదు. ఎందుకంటే నేను అంత ఇది పడిన గానీ నేను వెళ్ళింది గృహప్రవేశానికి మార్నింగ్ ఎప్పుడు 4:30కి లేచాను. అప్పటి నుంచి అసలు రెస్ట్ లేదు. సర్లే పోనీ ఇంటికి తొందరగా వెళ్ళి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుందామంటే టైం మొత్తం ఇక్కడే సరిపోయింది. ఇంకెలా అయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చి ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 అవర్ పిల్లల్ని అలాగే పెట్టి కొద్దిగా మా హస్బెండ్ చూసుకోమని చెప్పి రెస్ట్ తీసుకున్నానండి. అప్పుడు కొద్దిగా రిలీఫ్ అనిపించింది. అలా అయిందండి నా ట్రైన్ జర్నీ అయితే. పిల్లలతో వెళ్ళడం అనేది చాలా ఈజీయే గానీ నడవడం లేకపోతే నాకు ఇంకా ఈజీ అనిపిందును. సో నాకు నడవడం వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. పైగా 2 పిల్లలు ఇంకా లగేజ్ ఉండడం వల్ల మరికొంత ఇబ్బంది అనిపించింది. సో ఏదేమైనప్పటికీ ఇంటికైతే క్షేమంగా వచ్చాను. చూసారు కదండి ఈ వీడియో. నేను పిల్లలతో నా ట్రైన్ జర్నీ ఎలా చేశాననే విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. పిల్లలు పుట్టక ముందు ట్రైన్ జర్నీ ఒకలా ఉంది, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలాగా ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే కొద్దిగా ప్రయాణం చేస్తున్నాం అంటే పిల్లలు కుదిరి ఉండరు కదా, కొద్దిగా ఆ చిరాకు అది ఇది కొద్దిగా నాకు మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. పైగా ఇంకొకటి ఏంటంటే రైల్వే స్టేషన్ లో దిగిన దగ్గర నుంచి నడవడం మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ అనుకుంటూ నడిచాను. అందుకని నాకు బాగా ఇబ్బంది అనిపించింది. నార్మల్ గా ఇంతవరకు ఎప్పుడు జర్నీ చేసినా నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు, కానీ ఫస్ట్ టైం అలా అనిపించింది. సో అందుకని ఇంకెప్పుడు లగేజ్ ఉన్న పిల్లలు ఉన్న ట్రైన్ జర్నీ మాత్రం చేయకూడదు, సింగిల్ గా అయితే చేయొచ్చు అని ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ ఎప్పుడైనా రిస్క్ చేసి వెళ్లాల్సి వస్తే తప్పదనుకోండి, కానీ చాయిస్ ఉంటే మాత్రం మాక్సిమం బస్సులోనే నేనైతే ప్రిఫర్ చేస్తాను. నేనైనా అలాగనే వెళ్తాను. మీరు ఎలా వెళ్తారు ఏంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. చాలా మంది వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎంతో కష్టపడి చేస్తున్నానండి. సో నేను చేసే దాంట్లో మీకు కష్టం ఉంది అనిపిస్తే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.